ఇక వార్తల వివరాలు చూస్తే వైసీపీ అధినేత జగన్ కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి, మళ్లీ జీవితాంతం ఏపీకి తిరిగి రాలేరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందేనని, శిక్ష అనుభవించాల్సిందేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బుద్దా వెంకన్న నగరంలోని వన్ టౌన్ అర్జున్ వీధిలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి, మళ్లీ జీవితాంతం ఇండియాకి తిరిగి ఏపీకి రాలేరని ఎద్దేవా చేశారు. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తిపడే వ్యక్తులని విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు. మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారని అన్నారు. వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని విమర్శలు చేశారు. నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారి నోటిదూల చూసిన ప్రజలంతా చట్ట ప్రకారం శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రస్ ఏది, ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడి చేస్తామని అన్నవారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని బుద్దా వెంకన్న విమర్శించారు. మీలాగా అధికారం ఉంటే వాగటం, అధికారం పోతే పారిపోయే తత్వం మాది కాదు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణ అసలు మనిషిలా ఎప్పుడైనా మాట్లాడారా? మేము ఎప్పుడైనా భారతిరెడ్డి గురించి మాట్లాడామా? ఇప్పుడు ఏదో నంగనాచి కబుర్లు చెప్పినా ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారు. వంశీ, పోసాని, కొడాలి నాని, దేవినేని అవినాష్లు క్షమాపణకు అర్హులు కాదు. టీడీపీలో పోటీ చేసి ఓడిపోయి వైసీపీలో చేరగానే పార్టీ కార్యాలయంపై అవినాష్ దాడి చేయించాడు. చంద్రబాబు భిక్షతో ఎదిగారు. మీరంతా బచ్చగాళ్ళు, పులిహోరలో పులిలాగా. వీరంతా మాటల పులిలే తప్ప దేనికి పనికిరారు. పరిటాల రవికి సంబంధించిన ఆస్తులను వల్లభనేని వంశీ కొట్టేశాడు. పరిటాల శ్రీరామ్ను కోరుతున్నా మీ నాన్న ఆస్తులను వంశీ నుంచి తీసుకోండి అని బుద్దా వెంకన్న కోరారు. మీరు ఇన్ని ప్రగల్భాలు పలికారు కదా, అయ్యా మాట వస్తే ఇంకో డైలాగ్ అండి. వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఏంటి, దమ్ముంటే చంద్రబాబుని గుడివాడలో పోటీ చేయమను, లోకేష్ని గన్నవరంలో పోటీ చేయమని నాని అంటాడు. ఈ వంశీ ఏమో ఆలీలు ఎందుకు, ఇక్కడేమో లోకేష్ని పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయండి. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలయా? ఏంటో మీ బతుకులు? మీ బతుకులకు టికెట్లు ఇచ్చింది ఎవరయ్యా? మీ బతుకులు ఏంటి? ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు? మీకు అదే భిక్ష పెట్టిన నాయకులు మీ పోటీ చేయాలా? బచ్చాగాళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డికి ఆదాయం ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను, సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడను, లేకపోతే గడ్డను ఆ మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలా ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు, ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి. కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడడానికి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మనం జీవితంలో చూడడం కాబట్టి. విజయవాడ పటమట కేబీసీ జెడ్పీహెచ్ హైస్కూల్ మైదానంలో అంతర్జిల్లాల 68వ సెపెక్ తక్రా అండర్-14 ఛాంపియన్షిప్ పోటీలో స్టేట్ సెలక్షన్స్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని పటమట కేబీసీ జెడ్పీ బాలుర పాఠశాల మైదానం నందు నిర్వహిస్తున్న 68వ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిలు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అండర్-14 బాల బాలికల సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతి జరుగుతున్నాయి. గద్దె రామ్మోహన్, యలమంచిలి రవిలు మాట్లాడుతూ క్రీడాకారులు సెపక్ తక్రా పోటీల్లో ప్రతిభ సాధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సెపక్ తక్రా క్రీడ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది క్రీడాకారులు మంచి అవకాశాలు రావాలని కోరారు.
ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు విషయం తెలియజేస్తూ ఈ గేమ్ నేను ఫస్ట్ టైం నేను చూశాను. ఆ బాల్ ఆడే విధానం నాకేమనిపించిందంటే అన్ని గేముల కంటే బాడీకి ఎక్సర్సైజ్ వచ్చే గేమ్ ఏదైనా ఉందంటే ఇది జిమ్నాస్టిక్స్కి సంబంధించి కానివ్వండి, ఈ టెక్నిక్ సామాన్యమైంది కాదు. దీంట్లో మీరు ఆట నేర్చుకోవడం చాలా గొప్పతనం, ఆడే విధానం కూడా చాలా గొప్పతనంగా ఉంది. ఈ ఆట మా ఊళ్ళో ఆడలేము కానీ, ఎందుకంటే మాకు వాలీబాల్ బాగా అలవాటు. ఆ వాలీబాల్కి దీనికి మోడల్ ఒకటి అయినా వ్యత్యాసం ఉంది. ఏదైనా దీంట్లో కాలుతో తిరిగి మనిషి కూడా తిరగబడి కొట్టడం, ఇది మంచి గేమ్. ఈ గేమ్ అందరూ కూడా ఇంకా బాగా నేర్చుకుని నేషనల్స్కి వెళ్ళి మీరు మంచి ప్రైజ్ సంపాదించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. అసలు కాలే చెయ్యి ఉపయోగించుకున్నటువంటి ఇది చాలా గొప్ప విషయం. ఇది మీరందరూ ఓన్లీ కాలుతో ఆ పైన నెట్ క్రాస్ అయ్యి ఆ యువతలకు అటు ఇటు బాల్ ఆడటం అంటే అది కష్టమని మేము అనుకుంటున్నాం. మరి మీ ఉద్దేశం అంటే నేను చెప్పలేను, కానీ మీరందరూ బాగా ఆడి ఈ రాష్ట్ర స్థాయి ఆటలు అంటే రాష్ట్రంలో కూడా దీనికి ఇంకా ఆదరణ ఎంత ఉందనేది తెలియాలంటే కనుక ఇక్కడ ఉన్న టీములను బట్టి కనపడుతుంది. పూర్తిగా మనకున్న 13 జిల్లాల నుంచి కూడా ఈ స్థాయిలో అందరూ రావాలని వచ్చి ఈ స్పోర్ట్స్ బాగా అభివృద్ధి చెందాలి, అందరి దృష్టిలోకి వెళ్ళాలి. ఈ స్కూల్లో కూడా గత 2-3 సంవత్సరాల నుంచి ఈ టీముని తీసుకొచ్చి ఈ గేమ్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ గేమ్ను కూడా మళ్ళీ నేషనల్ వైడ్ అంటే పాపులర్ బాగా పాపులర్. ఇప్పుడు మిగతా మనం మాట్లాడుకునే కొన్ని గేమ్లు ఉన్నాయి, ఫుట్బాల్, హాకీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రికెట్. ఇటువంటి కొత్తగా అంటే కొత్తగా కాదు, మా చిన్నప్పుడే వచ్చింది క్రికెట్, అంతకుముందు లేదు అది. సో ఇటువంటివన్నీ కూడా అట్లాగా ఆ స్థాయికి ఇది కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రమేష్ మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించే అంతర్జిల్లా సెపక్ తక్రా పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను బహుమతులు అందజేయడంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి జట్టుకి ఎంపిక చేస్తామని రమేష్ తెలియజేశారు. జనవరి 1వ తేదీ నుంచి పటమట జెడ్పీ హైస్కూల్ జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సాంబశివరావు, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పైజరునిసా, అబ్జర్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరియు రేపు ఇక్కడ అంతర్జిల్లాల కాంపిటీషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ పోటీల అనంతరం క్రీడాకారులకి మెడల్స్, ప్రైజులు ఇవ్వటం కాకుండా రాష్ట్ర టీంను కూడా సెలెక్ట్ చేసి జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక చేయడం జరుగుతుంది. జనవరి 1st వీక్లో జాతీయ స్థాయి క్రీడలు కూడా ఇదే పాఠశాలలో అండర్-14 విభాగంలో జరగబోతున్నాయని చెప్పి తెలియజేస్తారు. ఆదాని వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని సిపిఎం రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబురావు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆదాని వ్యవహారంపై నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. నగరంలోని సున్నంబట్టి సెంటర్ వద్ద సిపిఎం 23వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబురావు, నగర కార్యదర్శి దోనపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోదీ పద్ధతితో అదానీ 1,750 కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఇచ్చారని అమెరికాలో జరిపిన విచారణలో బట్టబయలైందన్నారు. అదానీ లాంటి బడా కంపెనీలకు మేలు చేసేందుకు గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ముడుపులు తీసుకుని జనం మీద కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అదానీ వ్యవహారంపై నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల అడ్డుకుంటామని, దీనిపై దేశ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తానని హెచ్చరించారు.
అనంతరం సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంకు సంబంధించి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. కొండ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల సమస్య ఎంతవరకు పరిష్కారం కాలేదన్నారు. జీవో నంబర్ 119కి సంబంధించి 15,000 ఇళ్లకు సంబంధించి ప్రధానమైన సమస్య పరిష్కారం చూపించలేదన్నారు. ఉంటే వెంటనే విచారణ చేయండి, ఒప్పందాలు రద్దు చేయండి, అదానీని లంచాలు ఇచ్చిన అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి, మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి. లేకపోతే అందరూ అదానీతో కుమ్మక్కవుతున్నారని ఇప్పటికి జరుగుతున్న అనుమానాలు నిజమని అనుకోవాల్సి వస్తుంది. అందుకే సిపిఎం పోరాడతాం, అదానీ కంపెనీ పెట్టే స్మార్ట్ మీటర్లు అడ్డుకుంటాం, ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలను అడ్డుకుంటాం. దీని మీద రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం. సిపిఎం మహాసభల సందర్భంలో ఈ రాష్ట్రంలో హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, భారాలు ఆపాలని, ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, అలాగే విజయవాడ నగరం ఈ రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యమాలు చేస్తాం. ప్రజలందరినీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. 20,000 కోట్ల ఎన్నికల ఫండ్లు తీసుకున్నావు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి చంద్రబాబు నాయుడు నువ్వు వెనకాడుతూ ఉన్నావు. నువ్వు చేయలా, అసెంబ్లీ త్వరగా ముగించి నిరవధికంగా వాయిదా వేసావని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాదంటే నిజం ఇది కాదు అని చెప్పానంటే రా సమాధానం చెప్పు, అసెంబ్లీలో తీర్మానం చేయి, ఈ ఒప్పందాలను రద్దు చేస్తానని చెప్పు. రేపు జరగబోయేటువంటి స్మార్ట్ మీటర్ల కార్యక్రమాన్ని పెట్టనని చెప్పాలి. వీటి మీద కూడా రేపు ప్రజా ఉద్యమాన్ని తూర్పు నగర మహాసభలో తీర్మానాలు చేసి దానికి అనుగుణమైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకొని పోరాటాల్లోకి సిద్ధమవుతూ ఉంది సిపిఎం పార్టీ. ప్రజాపక్షంగా నిజమైనటువంటి ప్రతిపక్షంగా ఈ తూర్పు నియోజకవర్గంలో మా పాత్ర నిర్వహిస్తాం. ఆ ప్రకారం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రజల్ని మాతో పాటు గొంతు కలిపి భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని అఖిలపక్ష పార్టీ నాయకులు సూచించారు. ప్రతి మతాన్ని వారి విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగంలో పదవులు అనుభవిస్తున్న పెద్దలకు ముస్లిం సంఘాల జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ ఉందని తెలిపారు. నగరంలోని బందర్ రోడ్లోని మాకినేని బసవ పున్నయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బచావో నిరసన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకుడు వడే శోభనాద్రేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విల్సన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ముస్లిం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. దేశంలో ముస్లింల సొంత ఆస్తులను ఎన్డీఏ ప్రభుత్వం కాజేయాలని చూడటం దారుణమన్నారు. ప్రతి మతాన్ని వారి శ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగంలో పదవులు అనుభవిస్తున్న పెద్దలకు ఉందన్నారు. ముస్లిం పర్సనల్ బోర్డు పెద్దలు చెప్పినట్టుగా ఎవరైతే తమ హక్కులను రక్షిస్తారో వారితో కలిసి ముస్లిం సమాజం భవిష్యత్తులో ప్రయాణిస్తుందన్నారు. ముస్లింలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్త పిచ్చోడు ఒకడు బయలుదేరారని ఆయనే పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానని హిందుత్వం ఎజెండాతో ప్రజల్ని విడదీస్తున్న పవన్ కళ్యాణ్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. మోడీ చేతిలో కీలు బొమ్మలు వివిధ మతాలకు చెందిన వారి అంతర్గత విషయాల్లో తలదూర్చి వారి జీవనానికి విఘాతం కలిగిస్తున్న పార్టీలు తగిన శాస్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలీ, జమాత ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్, వివిధ మత పెద్దలు పాల్గొన్నారు. అయితే వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన ఇటువంటి చట్టాలను ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. ఇందులో భాగంగానే ఇప్పుడే వైఎస్ఆర్సీపీ మన రాష్ట్రంలో వ్యతిరేకించడం జరిగింది. వారి వాదనలు పార్లమెంట్లో వినిపించడం జరిగింది. అయితే ఈరోజు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పష్టత ఇవ్వాలి. వారి వైఖరి ఏంటనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముస్లింలపై రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అవలంబించడం మా చంద్రబాబు మంచిది కాదు. మీ వైఖరి ఏంటో చాలా స్పష్టంగా తెలియజేయండి. మీరు ముస్లింల పక్షాన ఉంటున్నారా లేదా అనేది చాలా స్పష్టంగా తెలియజేయాలి. ఇటు బీజేపీ వైపు ఉండి ఇటు ముస్లింల వైపు ఉండడం అంటే జరగదు. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలకు ముస్లిం సిద్ధాంతాలకు చాలా వ్యతిరేకమైనటువంటి పార్టీ కాబట్టి ఏదైతే ఈ
ఈరోజు మోడీ గారు అంటున్నారు ఇది రాజ్యాంగంలో లేదు, ఈ చట్టం అయితే రాజ్యాంగంలో లేదు కాబట్టి దీనికి రాజ్యాంగ పరిధిలో రాదని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తెస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా మసీదు ఉన్నా, దర్గా ఉన్నా, లేదంటే మరొకటి కబ్రస్థాన్ ఉన్నా వాళ్ళందరికీ కూడా మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు పట్టా ఉందా లేకపోతే మీకు అది గవర్నమెంట్ ల్యాండా, దాని ఆ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులైన హిందువులను ఏకోన్ముఖంగా వారి వైపు తిప్పుకోవడానికి ఈ బిల్లు తీసుకొని వచ్చారు. ఈ బిల్లును టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బిల్లు పాస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, నితీష్ కుమార్ లాంటి సెక్యులర్ పార్టీలు, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే, ఇలాంటి సెక్యులర్ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నమ్మిన సిద్ధాంతం కోసం శ్వాస ఉన్నంత వరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి దొడ్ల రామారావు అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కొనియాడారు. కొంతమంది మాత్రమే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి దొడ్ల రామారావు అని అన్నారు. నగరంలోని సితార్ సెంటర్ ఎన్ కన్వెన్షన్ హాల్ దొడ్ల రామారావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నాయకులు నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విచేసిన ప్రముఖులు కలిసి దొడ్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దొడ్ల రామారావు గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడేవారు, ఏనాడు చెడుగా మాట్లాడలేదని తెలియజేశారు. దొడ్ల రామారావు జాతీయ సోషలిస్టు నాయకులతో పనిచేశారని, మేము ఇద్దరం జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ మాట్లాడుతూ పాత తరానికి సుపరిచితులు దొడ్ల రామారావు అని, పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు సాగించారని తెలియజేశారు. పేద ప్రజల మక్కువతో గత కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు మన మధ్య నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. జార్జ్ ఫెర్నాండెస్ గారికి, మధు దండవతి గారి లాంటి జాతీయ సోషలిస్ట్ నాయకులతో కలిసి పనిచేసిన వ్యక్తి. నాకు జనతా పార్టీ రోజుల నుంచి, విజయవాడలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది. మన జిల్లాలో తుమ్మాటి బాలకోటేశ్వరరావు గారు, అట్లాగే వారి అబ్బాయి తుమ్మాటి ప్రేమనాథ్, దొడ్ల రామారావు గారు, వీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మేమందరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ప్రస్తుత ఆధునిక వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సకాలంలో వైద్యుని సంప్రదిస్తే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని టికిల్ రోడ్ మేనర్ ఫుడ్ ప్లాజాలో నూరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నూరి హాస్పిటల్స్ వైద్యులు నెలలు నిండకుండా పుట్టిన శిశువుల వైద్యం అందించడంలో సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతుంటారని తెలియజేశారు. నూరి హాస్పిటల్స్ వైద్యులు 750 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు చక్కని వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆ యువకుడు అన్ని రంగాల్లో ప్రతిభ చూపించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం డాక్టర్ నూరి సూర్యనారాయణ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 450 గ్రాముల నుండి 700 గ్రాముల బరువులో పుట్టిన చాలా మంది శిశువులకు అత్యాధునిక వైద్యం అందించడంలో విజయవంతం అయినట్లు వివరించారు. రీజన్స్, తల్లికి మెడికల్ రీజన్స్ వల్ల కానీ, దీనివల్ల ఈ ప్రీమరీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల వల్ల కానీ
ఈ ప్రీమెచ్యూరిటీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈ బేబీలందరికీ వైద్య సదుపాయంతో చాలా బాగా డిశ్చార్జ్ చేయగలిగి చేస్తున్నాం. సో ఇదంతా కూడా పబ్లిక్కి అధైర్యపడకుండా స్ఫూర్తినిచ్చి ఈ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే మనం చూసాము 1998లో పుట్టిన 750 గ్రామర్ బాబు ఇవాళ ఎంటెక్ పాస్ అయ్యి చేస్తే ఇంతకన్నా గొప్ప నిదర్శనం మన కేర్కి ఇంకేమీ లేదు. సో ఈ మెసేజ్ సొసైటీలోకి తీసుకెళ్ళి అందరూ అలాంటి బేబీలు జన్మించడం మన కంట్రోల్లో లేదు, కానీ వాళ్ళని ధైర్యంగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు బాగా ఎదిగి సొసైటీకి ఎంతో ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. రోజు ఇంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఇక్కడికి వచ్చారంటే దీని వెనకున్న 35 సంవత్సరాల క్రితం నుండి ఉన్న నోరి హాస్పిటల్స్, నోరి సూర్యనారాయణ గారి అకుంఠిత దీక్ష, ఆయన కఠిన శ్రమ అవన్నీ మనకు కనపడుతున్నాయి. మీరు చూసారు ఇప్పుడే 98లో 750 గ్రాములు పుట్టిన బాబు ఇప్పుడు ఎంటెక్ ఇంజనీర్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో 60 మంది బేబీస్ని ట్రీట్ చేసి విజయవంతంగా ఇళ్ళకు పంపించారు. దీని వెనక నోరి హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు, వీళ్ళ కమిట్మెంట్ అంతా మనకు అర్థమవుతుంది. సో ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారని ఇబ్బంది పడకుండా పేరెంట్స్ ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకొని వాళ్ళని మంచి భవిష్యత్తు చూపిస్తారని నోరి హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకుంటారని కోరుకు. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని విద్యను చెప్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని రిటైర్డ్ జడ్జి గూడూరి రామకృష్ణ అన్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలను సెల్ ఫోన్ ఇచ్చి వారి భవిష్యత్తు పాడు చేయకుండా వారితో తల్లిదండ్రులు అధికంగా గడపాలన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న యజ్ఞాస్ గార్డెన్స్లోని మామిడి తోటలో శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత సంఘీయుల కార్తీక వన సమారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి గూడూరి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఒకరికొకరు ఆనంద సంతోషాలతో గడిపారు. అనంతరం రిటైర్డ్ జడ్జి గూడూరి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ విద్యను చెప్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీసీపీ తంగిళ్ల హరికృష్ణ, విజయవాడ శెట్టిబలజ గౌడ సంఘం అధ్యక్షులు బోర్కా సత్యనారాయణ, కార్యదర్శి వాసు, కోశాధికారి కడిలి బండారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒక 10-12 మంది జడ్జెస్ ఉన్నారు. అడ్వకేట్స్ అయితే నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. 4 తరాల వాళ్ళము అడ్వకేట్స్ ఉన్నాం, 3 తరాల వాళ్ళం జడ్జెస్ ఉన్నాం. ఎలాగ జరుగుతుంది ఇవన్నీ ఏం చెప్తుందంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవ్వటం, అలాగే అందులో ఉన్న లోతుపాట్లు ఏంటి అనేది తెలియటం, ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ తరతరాలుగా భారతదేశంలో బహుశా మా ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ హైయెస్ట్ జ్యుడిషియల్ ఫ్యామిలీ. అంటే భారతదేశంలో ఒక కుటుంబం నుంచి ఇంతమంది జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ లేరు. దీనికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటని చెప్పంటే ఆస్తులు కాదు, లేదా ఉద్యోగంలో ఉన్న ఆ పరపతి కాదు, కేవలం చదువు మాత్రమే. జస్ట్ బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఈ రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఒక రికగ్నైజేషన్, ఒక గౌరవం దొరుకుతున్నది ఏంటంటే దానికి అంతటికీ కారణం చదువు. అందువల్ల ఏంటంటే మీరు ఏదన్నా చేయండి కానీ పిల్లలకి మాత్రం ఆశలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి చదువు మాత్రం ఇప్పించండి. గత వైసీపీ ప్రభుత్వంలో కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, వన సమారాధన చేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంతో ఇబ్బందులకు గురిచేసి పోలీసులతో కేసులు పెట్టించారని, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించామని డూండి రాకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలోని ఆర్యవైశ్య సంస్థలు, సంఘాలను ఏకం చేసిన ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నగరంలోని భవానీపురం కృష్ణానదీ తీరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వేలాది మంది సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు వివికే నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శైవ క్షేత్ర శివస్వామి పాల్గొని ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత డూండి రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్య వైశ్య సంస్థలు సంఘాలను ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వన సమారాధన నిర్వహించామని తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2,000 మందికి పైగా సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారని తెలియజేశారు. వ్రతాలు ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలకి మంచి జరగాలి, వారి కుటుంబంలో మంచి జరగాలనే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, ఇదే వన సమాధారణ ఇదే ప్లేస్లో మేము పోలీస్ పర్మిషన్ అప్లై చేసి పెట్టదలుచుకున్నా కూడా అడ్డంకి క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి పోలీసులు ఉపయోగించి ఇక్కడ మమ్మల్ని కార్యక్రమం నిర్వహించుకోకుండా అడ్డుపడ్డారు. దీన్ని తీసుకెళ్లి వేరే కళ్యాణ మండపంలో పెట్టి వేలాది మంది ఏదైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకోవాలనుకున్న కోరిక ఉందో వాటిని ఆ రోజు మా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సంయుక్తంగా ఒక తాటి మీదకి వచ్చి నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మన వినాయక చవితి కానివ్వండి, దీపావళి పండగ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న వనమహోత్సవాలు కానివ్వండి, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు. ఈరోజు కార్తీక వన సమారాధన శ్రీ వాసవి ఫౌండేషన్ పలు సంస్థలతో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇంకో ఆనందదాయక విషయం ఏంటంటే మా సోదరుడు రాకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, ఆయన ఇక్కడ అభినందించుకోవడం మాకు ఇక్కడ జరిగింది. ఈ వేలాది మందిలో రాకేష్ గారిని అభినందించడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రోజు మరలా ఇంకో రోజు రావాలి, ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు ఎదగాలని మేము కోరుకుంటూ ఈరోజు వ్రతంలో కొన్ని వేలాది మంది కూర్చున్నారు. భోజనానికి కూడా కొన్ని వేలాది మందిగా వచ్చి ఆరు వైశ్యులందరూ కూడా మాకు అండగా ఉన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరగబోయే ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన భక్తులకు అలాగే కూర్చున్న అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఏదైతే మనం ఆర్య వయసులో అందరూ ఒక తాటి మీద ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరంలో మనకి సరైన సహకారం లేకపోవడం వల్ల అన్నీ రిజెక్ట్ అయినాయి. ఈసారి ఎన్డీఏ కూటమి రావడం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వ సహకారంతో పాటు మా ఆర్య వయసులందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నామని నిరూపించుకోవడానికి ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి ఉదయం నుంచి కూడా వేలాది మంది ప్రజలు వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో నోములు నోచుకోవడం కూడా అందరూ ఎక్కువగా సుముఖంగా ఉన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ అధ్యక్షులు బి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న జియో ట్యాగింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్, BLO వివిధ రకాల సర్వేలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ వి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి రాజలక్ష్మి మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలల సమయం అయింది, కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. గతంలో టీచర్లకు మంజూరు చేసినట్లుగానే సచివాలయ ఉద్యోగులు కూడా శిక్షణ పీరియడ్కు సంబంధించి సర్వీసులు లెక్కించి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న జియో ట్యాగింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్, BLO వివిధ రకాల సర్వేలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వెంటనే IR ప్రకటించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. గతంలో బదిలీల విషయంలో 5 సంవత్సరాలు సీలింగ్ ఉండడం వల్ల ఉద్యోగులకు న్యాయం జరగలేదని శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి అన్నారు. తమ సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. మేము గ్రామ వార్డు సచివ ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి అసోసియేషన్స్ మేము పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఎందుకంటే ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయమని. ఎందుకంటే ప్రొబేషన్ పీరియడ్లో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగికి ఉన్నటువంటి హక్కు ఈ నోషనల్ ఇంక్రిమెంటు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా కానీ ప్రభుత్వం ఎటువంటి
ఈ నేషనల్ ఇంక్రిమెంట్ గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇంతవరకు కూడా మంజూరు చేయలేదు. కాబట్టి గ్రామ సచివాలయం జేఏసీ కమిటీ ద్వారా మరి ప్రభుత్వాన్ని గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ప్రొవిషన్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగి కూడా 2 సంవత్సరాల 9 నెలలకు సంబంధించి 3 నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని జేఏసీ ద్వారా మీ ద్వారా కోరుతున్నాం. మన గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ రూరల్ అర్బన్ కలిపి 22 డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఇక్కడ మేము కలిసి డిఫరెంట్గా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే ఏకతాటి మీదకి వచ్చి జేఏసీగా ఫామ్ అయ్యి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటుంది అని భావించి ఈరోజు ఇక్కడ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ కార్యాచరణ రూపొంది ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, మా సమస్యలు, మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యాచరణం కూడా రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఇష్యూస్ ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా జేఏసీ తరఫున ముందుకు తీసుకెళ్తామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఉద్యమాల పురిటిగడ్డ అయిన కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా భారత ఐక్య విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు యుఎస్ఎఫ్ఐ కన్వీనర్ ఎం తిరుపతి తెలిపారు. మహాసభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తుందని, నూతన విద్యా విధానాలను అమలుపరచాలని చూస్తుందని, విద్యారంగాన్ని మార్కెట్ శక్తులకు ఇవ్వాలని చూస్తుందన్నారు. అనేక రాష్ట్రాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు ఇస్తున్నాయని, ఏపీలో రీఎంబర్స్మెంట్ 6,500 కోట్లు ఉన్నారని, కేంద్రం తన నూతన విద్యా విధానాన్ని వెనక్కు తీసుకోవాలని, సేవాభారతి ట్రస్ట్ ఆర్ఎస్ఎస్లకు విద్యా విధానాన్ని అప్పచెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తుందని అన్నారు. రంగం యొక్క ప్రాధాన్యతను పక్క విధంగా ఇవాళ విద్యా విధానం ముందు తీసుకొస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్కెట్ విద్యారంగానికి అనుగుణంగా భారతదేశంలో విద్యారంగాన్ని జొప్పించాలని చెప్పేసి ఇవాళ మార్కెట్ శక్తులకు అనుకూలమైనటువంటి విద్యను ఇవాళ చొప్పించి సామాజిక విలువల్ని, ఇవాళ విద్యా విలువల్ని మొత్తం కూడా కుంటుపరిచే విధంగా ఇవాళ జాతీయ విద్యా విధానం తీసుకొస్తున్నది. దాంతోపాటుగా అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా విద్యను మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా ఇవాళ విద్యను తీసుకొస్తున్నది. ఇవాళ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇవాళ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో 6,500 కోట్ల పైగా రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం వల్ల ఇలా వెనుకబడినటువంటి విద్యార్థులు చదువుకు దూరయ్యే ప్రమాదం ఉన్నది. 25 साल से काम कर रहे हैं, विविध राष्ट्रों में विविध नामों से चल रहे हैं. उन सबको इकट्ठा करके ये विजयवाड़ा केंद्र होके व्यवस्थापक सम्मेलन जो हो रहा है वो ये सम्मेलन जो है ये विद्या विधान में रिसर्च ओरिएंटेशन और भारत देश का उन्नत करने के लिए, भारत देश का व्यवसाय देश है, ये व्यवसाय देश में व्यवसाय आधुनिकीकरण करने के लिए जो सोचे हैं वो सोचों को लाने के लिए ये बच्चे पूरे सोच कर रहे हैं. वो सोचों को आगे लेना है, वैसे ये सम्मेलन जारी रहेगा. थैंक यू. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.